మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండో మరణం. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చదివేది కాదు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను అని యోహాను గారు దర్శనం ఆత్మవశుడై పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆత్మవశుడు అంటే దేవుడు ఆయనలో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడని అర్థం. హల్లెలూయా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను అనడము దాని అర్థం ఏంటి? మరణం అంటే చావు, మృతుల లోకం అంటే దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు. మృతులు అంటే చనిపోయిన వాళ్ళు, లోకం అంటే దేవుని నమ్మని వాళ్ళు. దేవుని నమ్మని వాళ్ళను, చనిపోయిన వాళ్ళను, చావును అగ్నిగుండం వేశారంట. గమనించండి, యోహాను ఆ యొక్క సేవకుడు ఆత్మ ద్వారా చెప్తున్నాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అంటే మొదటి మరణం తప్పక ఉంటుందని చెప్తున్నాను. ఎక్కడుంటుంది అగ్నిగుండం? భూమి కిందనే ఉండేది, ఎక్కడ పైన లేదు, పరలోకంలో లేదు అసలు. పైనుంచి కింద పడేస్తారు. ఎక్కడి నుంచి? మూడో ఆకాశం. ఈ ఆకాశం పైన రెండు ఆకాశాలు ఉన్నాయి. నా సాక్ష్యం చెప్తున్నా, 14 సార్లు కన్నీటి ప్రార్థన చేసేవాడిని నేను. ఎన్నిసార్లు? 14 సార్లు కన్నీటి ప్రార్థన చేసేవాడిని నేను. అయితే యేసుప్రభును చూడాలని నేను ఎంతగానో ఆశపడాను, పరలోక రాజ్యం చూడాలని. 6-7 సంవత్సరాల తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళి కూడా వచ్చాను ఆయన ప్రార్థన ద్వారా. ఒకసారి చనిపోయే స్థితిలో ఉంటే నేను యేసుప్రభుకు తిరగవలే. ఆయన సేవ 100 చర్చిల్లో వాక్యం చెప్పినాను. నా సాక్ష్యం వినండి, 1 నిమిషంలో చెప్తున్నాను. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా, ప్రభువా చాలు, నన్ను 30 సంవత్సరాలు బ్రతికించినావు, ఈ జీవితం నాకు చాలు, నువ్వు చంపిన రైట్, నువ్వు నన్ను నేస్తున్నావు కాదు, చంపేసి అని చెప్పినాను. ఇది నా క్యారెక్టర్. యేసు ప్రభు స్వయంగా పరలోకం నుంచి దిగి భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. చూడండి, ఇది నా సాక్ష్యం సత్యమే. ఈ సాక్ష్యం నమ్ముకుంటే దేవుని నమ్మన్నట్లే. దేవుడు కనపడతాడని బైబిల్ ఉంది. గతంలో పూర్వంలో ఎవరు ఆయన చూడలేదు అని కూడా ప్రభు చెప్పారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత నన్ను ప్రేమించువానికి నన్ను నేను కనపరుచుకుందును అంటున్నాడు. అంటే నన్ను నేను చూపించుకుంటాను. వచ్చి ఈ చెయ్యి తీసుకున్నాడు స్వయంగా. ఇదే చెయ్యి ప్రతిరోజు అద్దంలో చూసుకుంటుంటే యేసు ప్రభు వారు ఇక్కడ కనపడుతూనే ఉంటారు. ప్రతిరోజు ఆయన ఫోటో ఇక్కడ కనపడుతుంది. ఈ చెయ్యి సెకండ్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఆయన సెకండ్? నేను ఒక పాపిని, లోక సంబంధి కదా. కన్నీటి ప్రార్థన ప్రపంచంలో ఉన్న వారు అందరి కోసం చేస్తాను. తర్వాత లాస్ట్ నా కోసం, మీ సేవలను అభివృద్ధి పరిచి నా పనులు సఫలం. నేను నా కోసం ప్రార్థించేసుకోవడం అందరూ మొదట సంఘం కోసం, సంఘస్థుల సేవకుల విశ్వాసం కోసం చేస్తాను. ఈ 10 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి చనిపోయే స్థితిలో కూడా నాకు తిరగవల్లే, నువ్వు చంపిన రైట్ అన్నాడని ఆయన దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఇది మనం కోరుకోవాలి. చనిపోయే స్థితిలో ఉన్నా సరే, మనకు రోగం వచ్చినా ఏది వచ్చినా సరే యేసు ప్రభువును విడిచిపెట్టకూడదు. ఒక ఊరు ఉంది,